జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమే ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది యాంకర్ రష్మి. అంతకుముందు సినిమాల్లో నటించిన ఈమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే జబర్దస్త్ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో బిగ్ స్క్రీన్ పై కూడా అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటుంది. మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోషూట్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది యాంకర్ రష్మి. అయితే తాజాగా యాంకర్ రష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ నెటిజన్ పై పోస్ట్ చేయడం జరిగింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం గురించి మాట్లాడుతూ యాంకర్ రష్మి ఇటీవల ఒక పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ పై నెటిజన్లు రిప్లై ఇస్తూ ఈ విధంగా మాట్లాడారు. కాషాయపు రంగు చీరలు కట్టి అసభ్యకరమైన పనులు చేస్తున్నావనేసి కామెంట్లు చేయడం జరిగింది. ఇక ఈ కామెంట్లు చూసిన రష్మి గౌతమ్ ఎంతగానో మండిపడింది. ఆ ట్వీట్ కు రిప్లై ఇస్తూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. నేనేమైనా బిల్లులు కట్టకుండా డబ్బులు ఎగ్గొట్టానా, లేదా నా తల్లిదండ్రులని రోడ్డున వదిలేశానా, నా కుటుంబ బాధ్యతలు తీసుకోలేదా, ట్యాక్సులు కట్టలేదా, నేనేమైనా అసాంఘిక కార్యకలాపాలు చేశానా, ఎవరి దగ్గరనైనా డబ్బులు లాగేసుకున్నానా, మీ దృష్టిలో అసభ్యకరమైన పనులంటే ఏంటి? ఈ మధ్య కాలంలో ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటున్నాయి. పదే పదే ఈ పదంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. నా దృష్టిలో దేవుడు అంటే అందరివాడు, సనాతన ధర్మంలో అదే మంచి విషయం అంటూ యాంకర్ రష్మి అందరికి గట్టిగా కౌంటర్ ఇస్తూ చెప్పుకొచ్చారు. అయితే యాంకర్ రష్మి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. టిక్ టిక్ బై.